Strange Meeting poem by Wilfred Owen, a line by line explanation in Telugu. Wilfred Owen, 1893 1918. So he was a British poet, one of the foremost voices of World War One. సో వరల్డ్ వార్ 1 1914 నుంచి 1918 వరకు జరిగింది. సో అప్పుడు ఇతను యుద్ధానికి వ్యతిరేకంగా వాయిస్ గలంతిన పోయిట్స్ లో ఇతను కూడా ఒకరు. ఇంకా సూసాన్ అండ్ రూపర్ట్ బ్రూక్ కూడా యాంటీ వార్ పోయమ్స్ రాశారు వాళ్ళు. సో ఇతని యొక్క 4 పోయమ్స్ ఇతని జీవితకాలంలో పబ్లిష్ అయ్యాయి. తల్లితో మంచి అనుబంధం ఉంది ఇతనికి. 664 లెటర్స్ రాశారు తల్లికి. అలాగే ఇతని పోయమ్స్ లో ఉన్న థీమ్స్ ఎక్కువగా హారర్స్ అండ్ ఫ్యూటిలిటీ ఆఫ్ వార్, కంపాషన్ ఫర్ ఇట్స్ విక్టిమ్స్. సో యుద్ధం యొక్క బాధ్యుల గురించి, అలాగే యుద్ధం ఎంత నిష్ప్రయోజనమైనది, ఎంత వ్యర్థమైనది, దాని యొక్క వినాశనం గురించి రాశారు. సో ఇతని ఇన్స్పిరేషన్ కూడా తను సోల్జర్ కాబట్టి యుద్ధంలో పాల్గొన్నాడు, ఫస్ట్ వరల్డ్ వార్ వాళ్ళు పాల్గొన్నాడు కాబట్టి అతని ఎక్స్పీరియన్స్ తోటే ఈ పోయిటరీ రాయడం జరిగింది. 1915 లో ఇతను ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఇవి అతని ఫేమస్ పోయమ్స్. సో ఇతను మిలిటరీ హాస్పిటల్లో ఉన్నప్పుడు సిగ్ఫ్రైడ్ సూసాన్ ను కలిశాడు. అతను ఎంకరేజ్ చేసి తన వార్ ఎక్స్పీరియన్స్ ని పోయిటరీగా రాయమన్నాడు. సో అతని ఎంకరేజ్మెంట్ తోటి ఇతను వార్ పోయిటరీ రాశాడు. ఈ వాజ్ కిల్డ్ ఇన్ ఆన్ November 4, 1918 ఇన్ వరల్డ్ వార్ 1. సో వరల్డ్ వార్ 1 ఒక వారం రోజుల్లో ముగుస్తుందనగా అతను యుద్ధంలో చెప్పబడి ఇట్స్ ఎ ట్రాజిక్ డెత్. Let's see Wilfred Owen's poem Strange Meeting. So let's analyze the poem line by line, and I'll explain the poem in Telugu. స్ట్రేంజ్ మీటింగ్ అంటే ఒక విచిత్రమైన కలయిక. సో ఇది ఎందుకు ఇది టైటిల్ ఉంది అంటే, సో ఇది ఒక డెడ్ సోల్జర్ కి అలాగే బతుకున్న సోల్జర్ కి మధ్య జరిగిన సమావేశం, మీటింగ్ కాబట్టి ఇది స్ట్రేంజ్ మీటింగ్. ఇట్స్ అన్ ఎన్కౌంటర్ బిట్వీన్ స్పీకర్ అండ్ a dead soldier. So let's see lines. It seemed that out of battle I escaped, down some profound dull tunnel long since scooped. సో ఇక్కడ ఇట్ సీమ్డ్ అనే దాంతో మనకి ఏమర్థం అవుతుంది అంటే, సో ఇక్కడ స్పీకర్ ముందుగా హారర్స్ ఆఫ్ బ్యాటిల్, యుద్ధంలో జరుగుతున్న హారర్స్ ని చూడలేక, ఆ దారుణాలను చూడలేక ఆ బ్యాటిల్ నుంచి, ఆ యుద్ధం నుంచి ఎస్కేప్ అయ్యాడు, తప్పించుకుంటే అతను ఎక్కడికి వెళ్ళాడు అంటే డౌన్ సమ్ ప్రొఫౌండ్ డల్ టన్నెల్, ఒక డార్క్ డీప్ టన్నెల్, సొరంగ మార్గం, భూగర్భ మార్గంలోకి వెళ్ళాడు. సో అది ఎలా ఉంది అంటే, లాంగ్ సిన్స్ స్కూప్డ్ త్రూ గ్రెనైట్స్ విచ్ టైటానిక్ వార్స్ హ్యాడ్ గ్రోయిండ్. సో ఇది ఆ డార్క్ డీప్ టన్నెల్ ఎలా తయారు చేయబడింది అంటే గ్రెనైట్స్ తోటి తవ్వబడి ఉంది. అక్కడ ఆల్రెడీ ఇంతకు ముందే టైటానిక్ వార్స్ జరిగాయి. అంటే ఒక గతంలో ఒక గొప్ప యుద్ధాలు అక్కడ జరిగాయని టైటానిక్ వార్స్ అనే పదం మనకి చెప్తాం. నెక్స్ట్, ఎట్ ఆల్సో దేర్ ఇన్కంబోర్డ్ స్లీపర్స్ గ్రోన్డ్ టూ ఫాస్ట్ ఇన్ థాట్ ఆర్ డెత్ టు బి ఫీస్టెడ్. సో అక్కడ ఆ ప్రదేశంలో చాలా మంది స్లీపర్స్, చాలా మంది అక్కడ పడి ఉన్నారు, కదలిక మూలుగుతూ, గ్రౌండ్ డీప్ లాంగ్ సౌండ్ షోయింగ్ గ్రేట్ పెయిన్ ఆర్ అన్హ్యాపీనెస్. సో బాధతో మూలుగుతూ కొంతమంది నిద్రావస్థలో అక్కడ ఉన్నారు. సో వాళ్ళు కదలలేకున్నారు, ఇన్కమ్ బర్డ్, రిస్ట్రిక్ట్ చేయబడి ఉన్నారు, కదలలేకుండా ఉన్నారు. సో అలాగే ఎలా అంటే టు బికమ్ యాక్టివ్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ రెస్ట్, కొంతకాలం తర్వాత యాక్టివ్ అయినట్టుగా వాళ్ళు థాట్ లో లేరు, అలాగే చనిపోయి ఉన్నారు. సో దెన్ యాజ్ ఐ ప్రాబ్డ్ దెమ్ వన్ స్ప్రాంగ్ అప్ అండ్ స్టేడ్ విత్ పిటియస్ రికగ్నిషన్ ఫిక్స్డ్ ఐస్. సో ఆ తర్వాత ఇతను వీళ్ళు ఎవరు ఇక్కడ పడి ఉన్నారని కనుక్కుందామని, సో ఈ వాంటెడ్ టు ప్రోబ్. సో అంతలోనే ఒక అతను సడన్ గా అక్కడి నుంచి పడుకున్న నుంచి ఒక అతను లేచాడు, స్ప్రాంగ్ అప్, సడన్లీ అవేకెన్స్, రికగ్నైజింగ్ ద స్పీకర్ with a look of pity and despair. సో చాలా పిటితో అతను ఈ స్పీకర్ ని చూశాడు అతను. సో ఆల్రెడీ స్పీకర్ ని అతను గుర్తించాడు. సో లిఫ్టింగ్ డిస్ట్రెస్ఫుల్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ టు బ్లెస్. సో అతను చాలా వరీయింగ్ ఉన్నాడు. తను ఈ స్పీకర్ ని బ్లెస్ చేస్తున్నట్టుగా 2 చేతులు చాచాడు. సో ఇది ఇట్స్ ఎ గెస్చర్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎందుకంటే ఇతను చనిపోయాడు సోల్జర్ గా, స్పీకర్ కూడా ఒక సోల్జరే. సో వీళ్ళిద్దరూ
తను ఇతని సఫరింగ్ ని షేర్ చేసుకున్నట్టుగా, లేదా తను ఇతని బ్లెస్ చేస్తున్నట్టుగా ఆ హ్యాండ్స్ ని చేశాడు. And by his smile, I knew that sullen hall. Sullen means gloomy, బాధాకరమైన, నీరసంగా ఉండేది. అంత ఆ, అతని యొక్క నవ్వు చూసి స్పీకర్ కి తాను ఒక గ్లూమీ అట్మాస్ఫియర్ లో, ఒక డార్క్ డల్ అట్మాస్ఫియర్ లో ఉన్నట్టుగా అర్థమైంది. బై హిస్ డెడ్ స్మైల్ ఐ న్యూ వి స్టూడ్ ఇన్ హెల్. సో ఆ షోల్డర్ యొక్క డెడ్ స్మైల్ చూసిన తర్వాత స్పీకర్ కి ఏమర్థమైందంటే తాను ఒక నరకంలో ఉన్నాను, హెల్ లో ఉన్నానని తెలిసింది. విత్ ఎ థౌజండ్ ఫియర్స్ దట్ విజన్స్ ఫేస్ వాజ్ గ్రేయింగ్. సో ఆ డెడ్ సోల్జర్ యొక్క ముఖంలో స్పీకర్ థౌజండ్ ఫియర్స్ చూశాడు. అంటే దీన్ని బట్టి అతని ముఖంలో హారర్స్ ఆఫ్ వార్ కనిపిస్తున్నాయి. యుద్ధం పట్ల అతని యొక్క భయానక పరిస్థితులను అతని యుద్ధంలో చూశాడు. అదంతా కూడా ఇతని ముఖంలో కనిపిస్తా ఉంది. ఎట్ నో బ్లడ్ రీచ్ దేర్ ఫ్రమ్ ద అప్పర్ గ్రౌండ్. సో పైన భూతలంలో జరిగిన యుద్ధంలో జరిగిన బ్లడ్ షెడ్, రక్తపాతం మాత్రం ఈ ఇక్కడికి హిల్లోకి మాత్రం రావట్లేదు. సో ఇది మనకి ఏం ఏం సజెస్ట్ చేస్తుందంటే ఇక్కడ హెల్ అనేది ఒక ఎటర్నల్ సఫరింగ్. సో ఎప్పటికీ బాధతో ఉండే ఒక ప్రాంతము నరకం, హెల్. సో ఇక్కడ స్పీకర్ కూడా మొత్తం హీ ఫిల్డ్ విత్ ఫియర్ అండ్ డ్రెడ్. సో ఈ హెల్ యొక్క వాతావరణం చూసి అలా అతను అంటాడు. సో ఇక్కడ బ్లడ్ పైనుంచి రావట్లేదు, అలాగే నో గన్స్ థంప్ ఆర్ డౌన్ ద ఫ్లూస్ మేడ్ మోన్. సో ఇక్కడ పైనుంచి కూడా తుపాకుల మోత ఏమి పైనుంచి ఇతనికి వినబడడం లేదు. సో సౌండ్స్ ఆఫ్ వార్ అనేవి ఆబ్సెంట్. సో ఇక్కడ ఐసోలేషన్, సైలెన్స్ ఉంది ఈ హెల్లో, ఈ టన్నెల్లో. స్ట్రేంజ్ ఫ్రెండ్ ఐ సెడ్. స్పీకర్ అతన్ని ఏమని అడ్రస్ చేస్తున్నాడు, ఏమని సంబోధిస్తున్నాడు? స్ట్రేంజ్ ఫ్రెండ్ అని సంబోధించాడు. ఇంకా హియర్ ఇస్ నో కాజ్ టు మోన్. సో ఇతను స్పీకర్ డెడ్ సోల్జర్ తో చెప్తున్నాడు, నువ్వు ఇక అని కంఫర్ట్ చేస్తా ఉన్నాడు, ఇక బాధపడాల్సిన అవసరం లేదు అని అతన్ని కంఫర్ట్ చేస్తున్నాడు. సో నన్ సెడ్ ద అదర్. కానీ ఆ డెడ్ సోల్జర్ ఏమంటున్నాడు? సేవ్ ద అండర్నియర్స్, ద హోప్లెస్నెస్. సో డెడ్ సోల్జర్ మాత్రము బాగా నిరాశగా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే అండర్ ఇయర్స్ అనే వర్డ్ ఏం చెప్తుందంటే అతను జీవితంలో కోల్పోయిన విషయాలను, అలాగే అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్, కొన్ని విషయాలను అతను అసంపూర్తిగా వదిలేశాడు. ఎందుకంటే నౌ ఈస్ డెడ్, ఇప్పుడు చనిపోయినాడు. కొన్ని పనులు అతను చేసి ఉండేది. సో అందుకే అతను చేయాల్సిన అనుకున్న పనులు, అంటే వార్కి అగెనిస్ట్ గా వాయిస్ విప్పుదాం అనుకున్నాడు. వార్ అనేది ఫిటైల్, ఇది వ్యర్థము, నిష్ప్రయోజనము, ఎటువంటి లాభం ఉండదు, చాలా మంది విక్టిమ్స్ అవుతారు అనే విషయము అతను చెప్దాం అనుకున్నాడు. సో అది ఇక్కడ జరగలేదు. అండన్ ఇయర్స్, ద హోప్లెస్నెస్. Was my life also. I went hunting wild after the wildest beauty in the world, which lies not calm in eyes or braided hair. సో ఇక్కడ అతను తన జీవితంలో పర్స్యూట్ ఆఫ్ బ్యూటీ, ఆ బ్యూటీ కోసం చాలా ఆ, వెతికాడు. కానీ అదంతా కూడా ఫ్యూటైల్, అది వ్యర్థమైంది. సో ఎందుకంటే అది అర్థం లేకుండా తన ప్రపంచంలో ఆ వైల్డెస్ట్ బ్యూటీ కోసం హంట్ చేశాడు. కానీ అది ఇక్కడ వివిన్ యొక్క సూపర్ఫిషియల్ అపీరెన్స్ లో ఏమాత్రము లేదు. అది ఇతను ఇక్కడ పోయెట్ చెప్తా ఉన్నాడు. సో ఇందులో వీళ్ళిద్దరికి దే షేర్ ఏ కామన్ డిజైర్ ఫర్ బ్యూటీ అండ్ మీనింగ్ ఇన్ లైఫ్. సో ఇక్కడ ఈ కేయాటిక్ వరల్డ్ లో, ఈ గందరగోళమైన ప్రపంచంలో, యుద్ధ వాతావరణంలో తాను బ్యూటీని, వైల్డెస్ట్ బ్యూటీ వెతకడం అనేది ఒక డెస్పరేట్ అటెంప్ట్ అని ఇతను సోల్జర్ స్పీకర్ తో చెప్తున్నాడు. సో ఈ బ్యూటీ అనేది బట్ మార్క్స్ ద స్టడీ రన్నింగ్ ఆఫ్ ద అవర్, అండ్ ఇఫ్ ఇట్ గ్రీవ్స్ రిచ్లియర్ దెన్ హియర్. సో బ్యూటీ అనేది కన్వెన్షనల్ థింగ్స్ లో ఏమాత్రము లేదు అని డెడ్ సోల్జర్ స్పీకర్ తో మాట్లాడుతున్నాడు. ఫర్ బై మై గ్లీ మైట్ మెనీ మెన్ హ్యావ్ లాఫ్డ్ అండ్ ఆఫ్ మై వీపింగ్ సంథింగ్ హ్యాడ్ బిన్ లెఫ్ట్. సో తాను బతికున్నప్పుడు తన యొక్క లాఫ్ట్, నవ్వు కానీ, తన యొక్క బాధ కానీ
గ్లీ, హ్యాపీనెస్, ప్లెజర్, ఇవన్నీ గీతలతో పంచుకున్నాడు. ఇతరులకి సంతోషాన్ని, జాయ్ని కలిగించాయి, అలాగే కంఫర్ట్ని కలిగించాయి. కానీ ఇప్పుడు అవి ఏవి లేవు, ఎందుకంటే ఈస్ డెడ్ నౌ, బట్ దే ఆర్ నౌ లాస్ట్ ఫర్ ఎవర్. సో దే హ్యాడ్ బిన్ లెఫ్ట్. సో ఇట్లా స్పీకర్తో తన విషయాన్ని చెప్తా ఉన్నాడు. విచ్ మస్ట్ డై నౌ, ఐ మీన్ ద ట్రూత్ అన్టోల్డ్. సో ఇక్కడ ట్రూత్ అన్టోల్డ్, ఇట్ మీన్స్ స్పీకర్ ముందు కొన్ని సత్యాలు చెప్దాం అనుకున్నాడు, అవి చెప్పలేకపోయాడు, అవి అలాగే మిగిలిపోయాయి అన్టోల్డ్. ఏంటి అంటే వార్ అనేది ఒక నిష్ప్రయోజనము, నిష్ఫలితము, దానివల్ల ఎటువంటి మంచి ఫలితాలు జరగవు, దానివల్ల హారర్స్, అలాగే డిస్ట్రక్షన్, వినాశనము జరుగుతుందని చెప్పాలనుకున్నాడు ప్రపంచానికి, కానీ అవన్నీ ఏమి చెప్పలేకపోయాడు. అందుకే ట్రూత్ అన్టోల్డ్. సో ఎందుకంటే ఇప్పుడు నౌ ఈస్ డెడ్. So the pity war distilled. So it distilled means to show only the most important part of something. It's a dead soldier దీన్ని పిటి ఆఫ్ వార్ అని అంటున్నాడు. సో ఎందుకంటే ఇది ఆ, ఇతను స్పీకర్ ఫిటిలిటీ ఆఫ్ వార్ గురించి సోల్జర్ స్పీకర్ కి చెప్తున్నాడు, ఫిటిలిటీ ఆఫ్ వార్ అని ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు. సో ఇది ట్రూత్ అన్టోల్డ్ అనేది ఇస్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ వార్ అన్నమాట. సో ఇది సఫరింగ్, లాస్, ఇవన్నీ ఈ ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు, అవేవి చెప్పలేకపోయాడు. నౌ మెన్ విల్ గో కంటెంట్ విత్ వాట్ వి స్పాయిల్, డిస్కంటెంట్, బాయిల్ బ్లడీ అండ్ బీ స్పిల్డ్. సో ఇక్కడ డెడ్ సోల్జర్ స్పీకర్తో ఏం చెప్తున్నాడంటే, అతను ఈ ఫియర్స్ దట్ ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో, భవిష్యత్ తరాలు, ఇవి ఈ స్పాయిల్స్ ఆఫ్ వార్ని యాక్సెప్ట్ చేస్తూ, లేదా దాన్ని అంగీకరిస్తూ, సంతోషంగా తీసుకుంటూ, లేదా వ్యతిరేకిస్తూ, మొత్తం పైన దాన్ని కొనసాగిస్తూ ఉంటాయేమో అని భయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దే విల్ బి స్విఫ్ట్ విత్ స్విఫ్ట్నెస్ ఆఫ్ ద టైగ్రెస్. సో ఇక్కడ టైగ్రెస్ అనేది దేని సింబలైజ్ చేస్తుందంటే, ఇది ఆ, ఒక చురుకుదనాన్ని, అగ్రెసివ్నెస్ ని ఇక్కడ సింబలైజ్ చేస్తుంది టైగర్. సో ఇది ఆ, జనాలు లేదా సోల్జర్స్ ఎంత స్విఫ్ట్ గా, ఎంత చురుకుగా యుద్ధరంగంలోకి దూకుతారంటే టైగ్రెస్ లాగా దూకుతారు, అగ్రెసివ్ గా. వాళ్ళు అన్థింకింగ్ యాక్షన్, ఎటువంటి ఆలోచన లేకుండా యుద్ధరంగంలోకి దూకుతారు. ఆ విధంగా పోయిట్ చెప్తాడు, నన్ విల్ బ్రేక్ ర్యాంక్స్ దో నేషన్స్ ట్రెక్ ఫ్రమ్ ప్రోగ్రెస్. దో నేషన్స్ ట్రెక్ ఫ్రమ్ ప్రోగ్రెస్. సో దేశాలన్నీ కూడా అభివృద్ధి వెనుకబడి ఉంటున్నాయి, అయినా కానీ నన్ విల్ బ్రేక్ ర్యాంక్స్, ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు అని అర్థం. కరేజ్ వాజ్ మైన్ అండ్ ఐ హ్యాడ్ మిస్టరీ, విజ్డమ్ వాజ్ మైన్ అండ్ ఐ హ్యాడ్ మాస్టరీ. సో ఇక్కడ ఆ డెడ్ సోల్జర్ ఏం చెప్తున్నా అంటే, తాను ఆ, తన జీవితాన్ని ఒక రిఫ్లెక్షన్ చెప్తా ఉన్నాడు. తాను చాలా కరేజియస్ గా ఉన్నాడు, ధైర్యవంతుడుగా ఉన్నాడు, అతనికి చాలా విజ్ఞానం కూడా, విజ్డమ్ కూడా ఉంది. అవన్నీ ఇప్పుడు వృధా అయ్యాయి. సో అది డెత్ వల్ల ఇవన్నీ వృధా అయ్యాయి అనే విషయాన్ని స్పీకర్ తో చెప్తా ఉన్నాడు. సో తర్వాత నెక్స్ట్, టు మిస్ ద మార్చ్ ఆఫ్ దిస్ రిట్రీటింగ్ వరల్డ్ ఇంటూ వెయిన్ సిటడెల్స్ దట్ ఆర్ నాట్ వాల్స్. సిటడెల్స్ అంటే కోటలు. సో ఎటువంటి గోడలు లేకుండా ఉండే ఈ కోట కోసం ఆ మ్, యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే ఇది స్పీకర్ ఒక సోల్జర్ ఒక రకంగా, ఇది ఒక ఎంటీ గోల్స్ కోసం మనం యుద్ధాలు చేస్తున్నాం అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో ఎటువంటి ప్రతిఫలం ఏమీ లేదు. సో అటువంటి వాటి కోసం మనం యుద్ధాలు చేస్తా ఉన్నాం. దెన్ వెన్ మచ్ బ్లడ్ హ్యాడ్ క్లాగ్ దేర్ చారియట్ వీల్స్. క్లాగ్డ్ అంటే గడ్డ కట్టిపోవడం. చారియట్ రథం, రథ చక్రాలకు ఆ రక్తపాతం జరిగినప్పుడు, యుద్ధంలో జరిగిన రక్తపాతం జరిగినప్పుడు అంటుకున్న రక్తము గురించి, ఐ వుడ్ గో అప్ అండ్ వాచ్ దెమ్ ఫ్రమ్ స్వీట్ వెల్స్. సో నేను వెళ్ళి ఆ యుద్ధంలో రక్తపాతం జరిగితే ఆ చారియట్ వీల్స్ కి, ఆ రథ చక్రాలకు అంటుకున్న ఆ రక్తాన్ని నేను తుడిచివేస్తాను అని చెప్తా ఉన్నాడు. సో ఐ విల్ గో అప్ అండ్ వాచ్ దెమ్ ఫ్రమ్ స్వీట్ వెల్స్. సో ఇది ఒక రకంగా పోయేట్ ఇది దేని సింబలైజ్ చేస్తుంది చారిటీ వీల్స్ అంటే,
అనే విషయాన్ని స్పీకర్ తో చెప్తా ఉన్నాడు. సో ఎనిమీ సోల్జర్ ఇలా కంటిన్యూ చేస్తా ఉన్నాడు తన స్పీచ్. ఇట్స్ లాంగ్ స్పీచ్. ఈవెన్ విత్ ట్రూత్స్ దట్ లై టూ డీప్ ఫర్ టెయింట్ ఐ వుడ్ హ్యావ్ పూర్డ్ మై స్పిరిట్ వితౌట్ స్టింట్. సో ఇక్కడ ఎనిమీ సోల్జర్ yearns for a world where truths and compassion could be shared. సో ఎటువంటి ప్రపంచాన్ని ఆయన కోరుకుంటాడంటే సత్యము అలాగే కంపాషన్ ఇటువంటివి ఉండాలని కోరుకుంటున్నాడు. సో వయలెన్స్, బ్లడ్ షెడ్ లేకుండా ప్రపంచం ఉండాలని అతను అనుకుంటున్నాడు. బట్ నాట్ త్రూ wounds, నాట్ ఆన్ ద సెస్ ఆఫ్ వార్. ఇక్కడ సెస్ అంటే ట్యాక్స్. సో ఇక్కడ ఇది మెటాఫరికల్ గా వాడబడింది. సెస్ అంటే కాస్ట్ ఆఫ్ వార్, యుద్ధము చాలా ఖరీదైనది. సో స్పీకర్ ఇంకేమనుకుంటున్నాడంటే ఈ ఈ ప్రపంచాన్ని డీప్ ట్రూత్స్ తో తాను కడిగివేయాలనుకున్నాడు, సత్యంతో. అలాగే ఈ wounds తో కాకుండా, యుద్ధ గాయాలు కాకుండా, అలాగే ఈ యుద్ధాన్ని ఖరీదైన యుద్ధంతో కాకుండా ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాడు. So avoiding the cess of war. Next, the 4 heads of men have bled where no wounds were. సో ఇక్కడ ఇది 4 heads of men బ్లీడింగ్ వితౌట్ wounds. సో ఎటువంటి గాయాలు లేకుండా వాళ్ళ యొక్క నుదిటి నుండి రక్తం కారుతుంది అంటున్నాడు. గాయాలు లేకుండా నుదిటి నుండి రక్తం కారడం అనేది ఇక్కడ ఏం చెప్తా ఉందంటే సైకలాజికల్ సఫరింగ్ చెప్తా ఉంది. మానసికంగా వారి యొక్క బాధను, వారి యొక్క సఫరింగ్ ని ఈ వాక్యం చెప్తుంది. ఐ ఆమ్ ద ఎనిమీ యు కిల్డ్ మై ఫ్రెండ్. సో చివరికి ఇక్కడ ఎనిమీ సోల్జర్ విషయాన్ని చెప్తున్నాడు, తన నిజాన్ని చెప్తా ఉన్నాడు, రివీల్ చేస్తా ఉన్నాడు. ఐఎమ్ ద ఎనిమీ యు కిల్డ్ మై ఫ్రెండ్. ఓ స్నేహితుడా, నువ్వే నన్ను చంపావు, నేనే నీ యొక్క శత్రువును, నువ్వు నన్ను చంపావు. సో ఇక్కడ స్పీకరే తనను చంపాడని ఈ ఎనిమీ సోల్జర్ చెప్తా ఉన్నాడు. ఐ న్యూ యూ ఇన్ దిస్ డార్క్ ఫర్ సో యూ ఫ్రౌండ్. సో ఎస్టర్డే త్రూ మీ యాజ్ యూ జాబ్డ్ అండ్ కిల్డ్. సో ఇక్కడ మై ఫ్రెండ్ అనే ఒక వర్డ్ ఏం చెప్తుంది అంటే ఆ ఎనిమీ సోల్జర్ యొక్క మాటలో మై ఫ్రెండ్ అనే ఒక పదం వచ్చింది. ఎనిమీ సోల్జర్ అయినా కూడా సో ఇది ఎంపతిని, అలాగే ఒక హ్యుమానిటీని, షేర్డ్ హ్యుమానిటీని చెప్తాను. డిస్పైట్ ఎనిమిటీ ఇన్ లైఫ్. సో శత్రుత్వం ఉన్న, దేశాల మధ్య శత్రుత్వం ఉన్న వాళ్ళు స్నేహంగానే ఉన్నారని మై ఫ్రెండ్ అనే వర్డ్ మనకి చెప్తుంది. సో తర్వాత ఐ న్యూ ఇన్ దిస్ డార్క్ ఫర్ సో యూ ఫ్రౌండ్ ఎస్టర్డే త్రూ మీ యాజ్ యూ జాబ్ అండ్ కిల్డ్. నన్ను నువ్వు నిన్న చంపివేశావు. సో టు పుష్, జాబ్డ్ మీన్స్ టు పుష్ హిట్ సంథింగ్ ఫోర్స్ఫుల్లీ అండ్ క్విక్లీ. సో నన్ను నెట్టివేసి నన్ను చంపివేశావు. తాను మాత్రం ఐ ప్యారీడ్ బట్ మై హ్యాండ్స్ వర్ లోత్ అండ్ కోల్డ్. సో నేను దానికి కౌంటర్ గా ఏమి చేయలేకపోయాను, అన్విల్లింగ్ రిలక్టెంట్ గా ఉన్నాను, ఏమి దాన్ని ఎదుర్కోలేకపోయాను. లెట్ us స్లీప్ నౌ. సో దిస్ ఈస్ ద లాస్ట్ లైన్ ఆఫ్ ద పోయం. సో ఇక్కడ ఫైనల్ లైన్ ఏం సజెస్ట్ చేస్తుందంటే పీస్ ఇన్ డెత్ అండ్ ఎండ్ టు ది కాన్ఫ్లిక్ట్ అండ్ ఎండ్ టు ది వార్. సో ఈ లైన్ ఆ ఎనిమీ సోల్జర్ యొక్క లాస్ట్ లైన్, ఫైనల్ లైన్, ఈ వార్ని ముగించాలి, యుద్ధాలు జరగకుండా చూడాలి అనేది అతని యొక్క ఫైనల్ లైన్. లెట్ us స్లీప్ నౌ. సో లెట్ us స్లీప్ peacefully in death, and also we put an end to the war, end to the conflict.